విజయవాడలో దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈగోల్లో ఉంటే కేవీపీ రామచంద్రరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవర్ ప్రాజెక్టుని కలిపి ఏది స్పిల్వేకి, రాక్ఫిల్ డ్యామ్కి, పవర్ హౌస్కి కలిపి పిలిచిన టెండర్ అప్లోడ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ పోలవరం గురించి మాట్లాడుతున్నారు. ఈ పెద్ద మనుషులు అదే కాంగ్రెస్ టైంలో 2.5 సంవత్సరాలుగా టెండర్ క్యాన్సిల్ చేసుకున్నారు. వాటాలు కుదరక వాళ్ళే టెండర్ అప్లోడ్ చేశారు. 2.5 ఏళ్ళకి వాటాలు కుదరక పోలవరం ప్రాజెక్టులో ఏది డయాఫ్రమ్ వాల్ పనులు, స్పిల్వే పనులు, ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు, పవర్ హౌస్ పనులు వాటాలు కుదరక క్యాన్సిల్ చేశారు. 2013లో ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక అప్పటి నుంచి మా మీద రాళ్ళు వేసే కార్యక్రమాలు పెట్టారు. మేము 14లో వస్తే టెండర్లు క్యాన్సిల్ చేయండి అని. 2018 దాకా వాళ్ళ సమయం ఉంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికినా 10 ఏళ్ళు సమయం మీకు ప్రజలు ఇచ్చారు. కాంగ్రెస్కి తల్లి కాంగ్రెస్గా, పిల్ల కాంగ్రెస్గా రూపాంతరాలు చెంది ఇవాళ మీరు పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడతా ఉంటే ఇటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ప్లస్ ఏజెన్సీస్ అంతా కూడా పనులు పరిగెత్తిస్తూ ఉంటే ఇవాళ చూసి వారవలేక, తట్టుకోలేక పోలవరం ప్రాజెక్టు మీద మరి ఏదో విధంగా కుట్రతో, కుతంత్రాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ కేసులు వేయటం, ముంపు మండలాల దగ్గరికి వెళ్ళి నిర్వాసితులతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. కాబట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు దేవుడితో సమానం. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఏదైతే వాళ్ళు తీసుకునే భూములన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో 1,10,000, 1,80,000 ఇచ్చిన